హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటండి ఈవిడి ఒక్కసారిగా మట్టి నేల మీద కనిపిస్తుంది, చుట్టూతా చెట్లు ఉన్నాయి అనుకుంటున్నారా? నేనైతే చవితి రోజున ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇది. చెప్పాను కదండి నేను ఒక పల్లెటూరు అమ్మాయినని. ఇదే మా ఊరు. మా ఊరి పేరు కూరిపల్లి అండి. కానూరు పక్కన ఉంటుందన్నమాట. మొత్తం చాలా పల్లెటూరు అనమాట. పల్లెటూరులో మాత్రమే మీకు ఇలాంటి ఆకులు దళ్ళు మొక్కలు కనిపిస్తాయి. సిటీల్లో ఇలాంటి దళ్ళు అవి ఉండవు కదండి. ఇది మా అమ్మగారి ఇల్లు అనమాట. చూసారు కదండి, ఇంటి చుట్టూత పచ్చగా చెట్లు. ఇక్కడ పల్లెటూరుకున్న ప్రత్యేకత ఏంటంటే అండి, అసలు ఒక కూరగాయ కూడా బయట కొనరనమాట. ఎందుకంటే ఇళ్ళ దగ్గరే బోల్డంత ప్లేస్ ఉంటుంది కాబట్టి కిందనే చిన్న చిన్న మడుల్లా చేసుకొని ఆ కూరగాయలు అనేవి పెంచుకుంటూ ఉంటారండి. సో మా అమ్మ పద్ధతి కూడా అదే అనమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి బెండ చెట్టు, ఎంత పెద్ద బెండ చెట్టో. ఆకులు చూస్తే తెలిసిపోతుందండి ఇది ఎంతెంత కాయలు కాస్తుందో అనేది. మనం టబ్బుల్లో వేసుకొని పెంచుకున్న దానికి నేల మీద పెరుగుతున్న మొక్కలకి ఎంత తేడా ఉందో చూస్తున్నారా? ఇదైతే పెద్ద మామిడి చెట్టు అనమాట. ఇంకా కాయ దిగిందంటే ఇంకా 400-500 కాయ అయితే దిగేస్తుంది. అలాగే ఇది జామ చెట్టు అండి. ఈ చెట్టుకున్న కాయలన్నీ కోతిలో ఫస్ట్ నేనే దులిపేసాను అనమాట. కాయలన్నీ కోసేసాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేల మీద వేసిన మల్లంటూ ఎంత బాగా పూలు వస్తుందంటే సీజన్ అప్పుడు దీనికి వచ్చే పూలు ఉంటాయండి. ఒక 2 కేజీల పూలన్నా పూసేస్తాయి అన్నట్లుగా పూస్తాయి. మొగ్గ చూసారా, ఒక్క మొగ్గే ఎంత బారుందో. పందిరిమల్లి అనమాట ఇది. అదనమాట, మట్టి సారంలో ఉంటుందండి ఏదైనా. మా పల్లెటూరే. చూసారు కదా మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో. దానికి తోడండి ఇక్కడ ప్రతి వస్తువు కూడా వీళ్ళు కొనడం చాలా తక్కువ. ఇళ్ళ దగ్గరే పెంచేస్తారనమాట. బెండకాయలు కానీ, వంకాయలు కానీ, పచ్చిమిర్చి కానీ, ఆనపకాయలని, చిక్కుడుకాయలని. ఇంకా చిక్కుడుకాయలు పెట్టారంటే వాళ్ళకి 5 months వస్తూనే ఉంటాయండి. ఈ బెండ చెట్లు పెట్టుకున్నారంటే 1 year పాటు బెండకాయలు కాస్తూనే ఉంటాయి. వంగ మొక్కలు కూడా అంతేనండి. ఈ వంగ మొక్కలు కూడా చూపిస్తాను మీకు. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన వంగ మొక్క అనమాట. దీన్నున్న కాయల కోసైతే ఇవాళ అమ్మ కర్రీ చేసిందంట. ఇంకా కాయలు ఉన్నాయి, అవి మనం కోసేద్దాము. అంటే చిన్న హార్వెస్ట్. చూస్తున్నారా దీన్ని ఎన్ని కాయలు ఉన్నాయో? ఇవ్వండి. ఇలా మనకి కాయమంటే టబ్బుల్లో కాస్తాయా? కాయవు. ఏం చేస్తాం చెప్పండి. ఇంకా ఇళ్ళ దగ్గర ఇలాగ మొక్కలు పెంచుకునే అలవాటు ఉండటం వల్ల సిటీకి వచ్చినా సరే నాకు ఆ మొక్కలు పెంచుకునే అలవాటు అయితే పోలేదండి. ఎప్పుడైతే మేము సొంతంగా ఇల్లు కట్టుకున్నామో, ఇల్లు కట్టుకున్న తర్వాత అలా మొక్కలు పెంచుకోవడం అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. ఒక 2 years చేసిన తర్వాత నాకు హెల్త్ బాగోక మొక్కలన్నీ వదిలేసాము. తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నా. తెలుసు, ఇప్పుడు అర్థమైందా నాకు ఈ మొక్కలు పెంచే అలవాటు ఎలా వచ్చిందో? మా ఊరి నుంచే నాకు మొక్కలు పెంచే అలవాటు అయితే వచ్చింది. ఈ సీతాఫలం చెట్టు అయితే అండి ఎన్ని కాయలు దిగేస్తుందో. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆకులు కనిపిస్తున్నాయి కానీ ఆకుల మధ్యలో కాయలు కూడా ఉన్నాయండి. నేను జూమ్ చేసి చూపించలేదు. మా అమ్మ వాళ్ళు తినటం తక్కువ, పక్షులు తినటం ఎక్కువ అండి. చక్కగా మంచి మంచి కాయలన్నీ అవే తింటాయి అనమాట. ఇవ్వండి, మనం ఉన్న కాయలను అయితే కోసేద్దాము. ఈ వంకాయలు మనకి ఎంత మోసి ఒక కర్రీ అన్నా అవుతుంది కదా. అమ్మకైతే చెట్టు ఉంది కదా, మళ్ళీ కాస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కొత్త నారు కూడా పోసిందంటండి, మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి, కోసేమంది. నాకు ఇంచుమించు ఒక 2 టమాటాలు వేసుకుంటే నాకు కర్రీ అవుద్ది కదా, అందుకని చెప్పేసి నేను ఈ వంకాయలు అయితే కోసేస్తున్నా. ఇంకొకటండి, మనకి పొలాలు పక్కనే ఉండటం వల్ల ఈ భూమిలో తేమ అనేది చాలా బాగా ఉంటుంది. మనకి భూమిలో తేమ ఎప్పుడైతే ఉంటుందో వచ్చే కాయలు కూడా అంతే బలంగా హెల్తీగా వస్తాయన్నమాట. కాయలు చూస్తున్నారా, మనకి టబ్బుల్లో ఇలా కాయమంటే కాస్తాయా చెప్పండి? ఇంకా పెద్ద కాయలు కాస్తాయంట. అమ్మ అయితే కర్రీ చేసేసానని చెప్పింది. కొంచెం మనం వస్తున్నామని చెప్పుంటే ఉంచేదేమో. అంటే మేము అనుకోకుండా వచ్చామన్నమాట. ఇవ్వండి, మా అమ్మ వాళ్ళ ఇల్లండి. పెంకుటిల్లు అనమాట. జాంకాయలు అయితే కోసాను కదా, ఆ క్లిప్లన్నీ మిస్ అయిపోయినాయండి. మా పిన్ అయితే పూలు కట్టిన క్లిప్ కూడా మిస్ అయింది. కట్టేసి ఇక్కడ పెట్టి పిన్ అయితే ఇంటికి వెళ్ళిందనమాట. ఈ పూలు నేను వస్తున్నానని కట్టి పెట్టి ఉంచారనమాట. ఇదిగోండి మా అమ్మ వాళ్ళు వంట చేసుకునే ఇల్లు. అమ్మ స్టవ్ మీద వంట చేయడం అనేది చాలా తక్కువ అండి. స్టవ్ మీద వంట ఎందుకు చేయదంటే, పొయ్యి మీద చేయటం అలవాటు అయిపోయిన వాళ్ళు స్టవ్ మీద తొందరగా వంట చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడన్నా వర్షం వస్తుంది అన్నప్పుడు మాత్రమే స్టవ్ దగ్గర వంట చేస్తుంది. ఇవి 2 కూడా బియ్యం డబ్బాలండి. ఈ కవర్లో ఏమనుకుంటున్నారు? పూతరేకులండి. ఇప్పుడు అర్థమైందా అమ్మ ఇంటి దగ్గర ఏం పని చేస్తుందో?
నాన్న వయసు అయిపోయింది కదా, నాన్న అయితే ఏ పని చేయరు, ఇంకా అమ్మే పూతరేకులు చేస్తూ ఉంటుంది అనమాట ఇంటి దగ్గర. అమ్మ పూతరేకులు చేసుకుని గ్రైండర్ కూడా ఉంది, ఇక్కడే ఉందండి. ఇదిగోండి పూతరేకులు తీసుకుని, అంటే ఆ పప్పు ఆ పిండి రుబ్బే గ్రైండర్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఒకసారి వీడియో మీకు షేర్ చేశానండి. మన వీడియోస్లో ఒకసారి చూసుకుంటే పూతరేకులు తీసే వీడియో అయితే ఉంటుందన్నమాట. ఇదొక రూమ్ చూసాం కదండి, ఇంచుమించు మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట. ఒక్కదాన్నే అమ్మాయిని కాబట్టి పెద్ద సామాన్లు ఏమీ ఉండవండి. ఆ నాన్నకి అమ్మకి ఏమాత్రం సామాన్లు పడతాయో అవి మాత్రమే ఉంటాయన్నమాట ఇంట్లో. ఇవి లేవు అవి లేవు అని అయితే ఏమనుకోవద్దండి, పల్లెటూరోళ్ళం కదా, మరి కొంచెం అలానే ఉంటాము. ఇవన్నీ కూడా అమ్మ ఈ షెల్ఫ్ల్లో బట్టలు పెట్టుకుంది. అలాగే కరెంటు పోయినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలని అమ్మాళ్ళ కోసం మేము ఇన్వర్టర్ కూడా వేయించామండి. నాన్న మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారు కదా. అలాగే ఫ్రిడ్జ్ ఒకటి ఉందండి అమ్మ వాళ్ళకి. ఒక బట్టలు పెట్టుకుని బీరువా, అమ్మ నాన్న పడుకోవడానికి ఒక 2 మంచాలు. ఎప్పుడో పూర్వకాలంలో నాకు తెలియదండి ఎప్పుడు కట్టిన ఇల్లు. నాకు ఊహ తెలిసి తెలియనప్పుడు కట్టిన ఇల్లు అనమాట. ఒక టీవీ కూడా ఉందన్నమాట అమ్మ వాళ్ళకి. కుర్చీలు మాత్రం ఉన్నాయండి, ఒక 5-6 కుర్చీల దాకా ఉన్నాయి, ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి ఉంటాయని. ఇంకా నేను చెప్తున్నా కదండి అమ్మ వాళ్ళకి నేను ఒక్కదాన్ని అని. ఇదిగోండి ఇటువైపు పంచాయతీ అంట అనమాట. పంచాయతీ అంటే మాకు ఆకులతో నేయించేవారు నాన్న. కాకపోతే ఇప్పుడు నేటాలు సరిగ్గా రావట్లేదండి. ఆ ఎంత బాగా నేచినా సరే కారిపోతుందని చెప్పి అమ్మ పైన అయితే రేకు షెడ్ వేయించేసింది అనమాట. ఇక్కడే అమ్మ పూతరేకులు తీస్తూ ఉంటుందండి. ఆ పొయ్యి చూసారా, పూర్వకాలం పొయ్యి అండి ఇది. అమ్మ ఇప్పుడు అలటి పొయ్యి వేస్తుంది. ఓ పక్క నుంచి రైస్ ఉడుకుతూ ఉంటే ఓ పక్క నుంచి నీళ్ళు కాగుతూ ఉంటాయి అనమాట. ఇంత చిరాగ్గా ఉందని అయితే ఏమో అనుకోవద్దండి, ఎందుకంటే పుల్లలు గట్ట అన్నీ యువతల పక్కనే ఉంటాయండి. మీకు ఇందాక వచ్చి వంకాయల కోసి చూపించాను కదా, ఈ ప్లేస్ అనమాట. నేను లోపల నుంచి వచ్చి మీకు కిందకు చూపిస్తున్నాను అంతే. ఇంకా వర్షం చుక్క అనేది ఏమి ఇంట్లోకి రాదండి. చాలా పగడ్బందీగా కట్టించేశాడు మా నాన్న ఇల్లు. ఇవంతా కూడా అండి అమ్మ వాళ్ళు పూతరేకులు తీయడానికి వాడే కొబ్బరాకులు అనమాట. వీటిని కూడా అమ్మ స్టోర్ చేసి పెట్టుకుంది, వర్షం వచ్చినప్పుడు మళ్ళీ తడిస్తే వాళ్ళకి పని ఆగిపోతుంది కదా. ఇదిగోండి మా అమ్మ చక్కగా వాళ్ళ అల్లుడి కోసం పాలైతే కలుపుతుందనమాట. మా వారైతే పక్కన కూర్చున్నారు. అదొకటి నయమండి. ఇదిగోండి మా నాన్న, అదిగోండి మా పిన్ని. నాన్న అయితే బజార్లోకి వెళ్ళొచ్చారనమాట. ఇదిగోండి పిన్ని అయితే నాకు ఇప్పుడు పూలు మాల కట్టేసి ఉంచిందనమాట. అమ్మ అయితే పాలు దొరుకుతుందండి, ఇంక మేము బయలుదేరిపోతాం అన్నామనేసి అమ్మ మెల్లగా అల్లుడికి పాలైతే కలుపుతుందనమాట. ఇంక కొడుకైనా అల్లుడైనా ఆయనే. ఇంక నేను ఒక్కదాన్నే కూతుర్ని కాబట్టి మా వారు కూడా మా అమ్మ వాళ్ళని చాలా బాగా చూసుకుంటారండి. నాకు హెల్త్ బాగున్నా బాగోకపోయినా అమ్మ అయితే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. మా అమ్మ మా నాన్న నాకు చాలా ఇష్టం, ఎందుకంటే గారాలు కూతుర్ని కదా. చాలా రోజులకు పుట్టానంటండి. మా అక్క పుట్టి చనిపోయిన తర్వాత ఒక 7 ఇయర్స్కి నేను పుట్టానంట. అందుకే నన్ను చాలా గారంగా పెంచారనమాట. ఇదంతా మా ఊరండి. మా ఇంటి దగ్గర పరిసరాలు గట్టా మీకు ఎలా అనిపించినాయో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కొబ్బరి చెట్లు కూడా చుట్టూతో ఉంటాయండి మాకు. పచ్చగా చక్కగా మంచి గాలి వస్తూ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కాకపోతే నాకు ఈ పప్పీస్ ఉండటం వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 డేస్ స్పెండ్ చేయడానికి అయితే అవ్వదు. ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే వాటిని కూడా తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 డేస్ ఉండాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళరా అని అంటారేమో, అలాంటిది ఏమీ లేదండి. మా ఊరన్నా మా ఇల్లన్నా నాకు ఎప్పుడు ఇష్టమే. నేను ఎప్పుడు వెళ్ళట్లేదు అంటే పప్పీస్ వల్ల ఇబ్బంది ఉంటుందని వెళ్ళను అనమాట. సో ఇదే మా పల్లెటూరు. ఎలా ఉందండి మా ఊరైతే ఇంకొకసారి చూపిస్తానండి. అండ్ అలాగే పిల్లలు కూడా చక్కగా డప్పులు డోళ్ళతో వినాయకుని ఊరేగించుకుంటూ వెళ్ళారు. వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే డిలీట్ కొట్టేశానండి, ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోతుందని. ఇలాంటి తింగరసాలు ఏమంటే నా తర్వాతే కదా. సో ఇంకొకసారి మా ఊరు మొత్తం చూపిస్తాను. ఎలా ఉందండి మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా ఊరు. నేను చెప్పిన మాటలు మీకు ఏమైనా నచ్చినాయా అండి? అదిగో మా నాన్న పేరు నరసింహమూర్తి, మా అమ్మ పేరు లక్ష్మి, మా ఊరి పేరు కోరుపల్లి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ.